భగవద్గీత యొక్క పవిత్ర గ్రంథము. శ్రీకృష్ణ భగవానుడు సర్వమానవాళికి ఉపదేశించినటువంటి ఇదియే జ్ఞానామృతము. పంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయా పౌండ్రం దద్మ మహాశంకం భీమకర్మారుకోదరః. అనంత విజయం రాజా కుంతిపుత్రో విధిష్ఠరః నకుల సహదేవం చ సుఘోషమణిపుష్పకౌ. శ్రీకృష్ణుడు పంచజన్యమును పూరించను. అర్జునుడు దేవదత్తమును పూరించను. హరివీర భయంకరుడైన భీముడు తన పౌండ్రమును పూరించను. అంతలోనే కుంతిపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయము అను పూరించను. నకుల సహదేవులు తమ సుఘోష మణిపుష్పకమను శంఖంబులను పూరించరు. మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి దృష్టదుమ్ముడు, విరాట్ రాజు అజేయుడు సత్యకి, ద్రౌపద మహారాజు, ద్రౌపది పుత్రుడగు అభిమన్యుడు, సుభద్రపుత్రుడ ద్రౌపద పుత్రుడగు బలశాలియగు సుభద్రపుత్రుడగు అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు 5 అజేయులు, అరివీర పరక్రవంతులు. పాండవ సైన్యముల శంఖనాదములకు, పాండవ యోధుల శంఖనాదములకును భూమి ఆకాశములు దద్దరిల్లెను. దాతరాష్ట్రుల గుండెలు బద్దలాయెను. రాజా, యుద్ధమునకు సర్వ సంసిద్ధమయ్యున్న దాతరాష్ట్రులను చూసి కపిజుడు అర్జునుడు తన ధనస్సు పైకెత్తి ఇట్లు పలికెను శ్రీకృష్ణ భగవానుతో: కృష్ణ, నిలుపుము నా రథమును భీకరమగునట్టి ఉభయ సేనల మధ్యన. యుద్ధ విశాల రణరంగమున నిలిచియున్న కౌరవ యోధులందరినీ పరికించి తగిన వీరులను ఎంచుకొనేదా నేను యుద్ధము చేయుటకు. కృష్ణ,